అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. తెలంగాణలో ఉన్నట్టుండి మంత్రివర్గ విస్తరణ చేసిరట కదా? అవును చేసిండ్రు. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం గాని కారు గుర్తోళ్లకు పువ్వు గుర్తోళ్లకు అభ్యంతరం ఉండే. వాళ్ళు ఎన్ని గిల్లి కజ్జాలు పెట్టినా గిచ్చికయం పెట్టుకుందామని మంత్రివర్గ విస్తరణ చేసిండ్రు. మరి ఎవరి శాఖరన్న మహర్షి అజ్జుబాయికి ఇచ్చిర్రా? అవన్నీ చెప్పుకుందాం గాని ముందుగా ముచ్చట్లకు పోదాంపా. I Muhammad Azharuddin do swear in the name of Allah. క్రికెటర్ అజ్జుబాయికి సర్కార్ల కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పట్లా జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసిండు గాని దగ్గరకొచ్చి ఓడిపోయిండు. ఇప్పుడు కుదరక సీట్ ఇయ్యలేదు గాని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి సీదా గవర్నమెంట్లకు తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. For the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. కారు గుర్తు పువ్వు గుర్తులో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇయ్యొద్దని లొల్లి చేసినాయి. కానీ గవర్నర్ సారు పిలిచి మంత్రిగా ప్రమాణం చేయించిండు. ఇక అటెన్కా మంత్రులంతా గ్రూప్ ఫోటో దిగిండ్రు. మరి సీఎం సారు ఏ శాఖ ఇస్తాడో గాని అట్లనే ఎప్పటి నుంచో మంత్రి పదవుల కోసం కన్నల్లో ఒత్తిలేసుకొని చూస్తున్న సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టి అసంతృప్తులను బుజ్జగించిరన్నట్టు. For the due discharge of my duties as such minister. Jai Telangana, Jai Hind. అరే మన దగ్గర వాహనాలు పడకుంటే ఏం చేస్తాం రా? ఏం చేస్తాం? బొడ్రాయికి నీళ్లు పోతాం, గ్రామ దేవతలకు పూజలు చేస్తాం, కప్పలకు పెళ్లిళ్ళు చేస్తాం. మరి ఢిల్లీ వాసులకు ఇది తెలియదంటావా? వాళ్లకు కప్పలు దొరుకుతలేవు కావచ్చు. మరి మనం దోలాడిద్దామంటావా? ఆపని జోకులు గాని అయినా వాళ్ళు కప్పలకు పెళ్లిళ్ళు కాకుండా క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు కదా. ఏంది చేసేది? ఆపరేషన్ కాస్త పరేషన్ అయింది. మన కాన్నేమో మల్లారెడ్డి సారి చెప్పినట్టు వద్దంటే వాన పిలిస్తే వానలు పడుతున్నాయి. ఇక జాలు దేవుడా అని మొక్కునా ఆగుతలేడు గాని ఢిల్లీలో మాత్రం చినుకురాల్తలేదట. నిన్నగాక మొన్న కుండపోత వానలు గుమ్మరిస్తే ఢిల్లీలో కోట్లు పోసినా కరుగుతలేడట వరుణుడు. మన దగ్గరికెళ్లి మలిపేదైతే కనీసం బదులన్నిస్తుంటే మీ వానలు పాపం వానల కోసం పడరాని పాటలు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు మేఘమదనం చేసిర్రు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిర్రు. అయినా కూడా చిటాన చినుకు పడితే చూడుర్రి. అసలే ఢిల్లీలో పొల్యూషన్ సంగతి తెలిసిందేనాయే. ఊపిరి వీల్చుకుందామంటే భయపడి ముక్కుకు గుడ్డలు కట్టుకొని కరోనా టైంలో తిరిగినట్టు తిరుగుతున్నారు. కోట్లు పోతే పోయినాయి గాని కాలుష్యం అన్నది తగ్గుదని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ కాస్త ప్లాఫ్ అయిందని అంటున్నారు. అసలే దేశ రాజధానికి పొద్దున్న లేస్తే జనమంతా అక్కనేనాయా అని ఆ కృత్రిమ వాన గురిపిద్దామని అంటే అది కాస్త హ్యాండ్ ఇచ్చింది. పైసలు పోయినాయి, మీదంగా కామెంట్లు మిగిలినాయి. కోట్ల రూపాయలు మేఘాల పాలు వేసిరని విమర్శలు కూడా మీదేసుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీ తోటి ఏదైనా వేయచ్చు అనుకుంటాం గానీ ప్రకృతిని కొనలేముల్లో. ఎలుక మట్టిదైతే పూజిస్తాం, అదే ఎలుక ఇండ్లలో తిరిగితే మందు పెట్టి చంపుతాం. కరెక్టేరో. పెద్ద మనుషులు చచ్చిపోతే ఏడాదికి ఒక పరి వాళ్ళ పేరు మీద మంచిగా పంచభక్ష పరమన్నాలు పెట్టి ఫోటోలకు దండేసి దండాలు పెడతాం. కానీ అదే బతుకున్నప్పుడు మాత్రం కనీసం వాళ్ళ దిక్కు కన్నెత్తి కూడా ఇవ్వడం. ఇది మన మనుషుల మానవత్వం. మంచితనం మీద మానవత్వం పాఠాలు చెప్పమను ప్రతి ఒక్కరు పిహెచ్డీలు చేసినట్టే లెక్చర్లు ఇస్తారు. అవునరా, కన్న తల్లికి అన్నం పెట్టనోళ్ళు కూడా పిన్న తల్లికి బంగారు గాజులు చేస్తా అన్నట్టే మాట్లాడతారు. లోకం మీద గట్లనే నడుస్తున్నది గాని మంచి మానవత్వమే లేదు. అయ్యో, మంచితనం అంటే గుర్తుకొచ్చింది. మానుకోట మానవత్వం అట్లా కలిసిందట్రా. ఇదైతే దారుణం రా. బతుకున్న మనిషిని శవాల రూమ్ లో పడేసిండ్రు. పానం సుస్తి చేసి దవాఖానకొచ్చిన మనిషిని ప్రాణమే లేదని మార్చురీలో పడేసిండ్రు మైబాద్ జిల్లా సర్కార్ దవాఖాన్లా. ఈడ బెడ్ మీదున్న మనిషి పేరు రాజు. కొన్ని దినాల నుంచెల్లి కాలు లేవనిస్తలేవట. ఇక మోకాల పట్లు బాగున్నాయట. సారు డాక్టర్ ను చూడమని అడిగితే ఆధార్ కార్డు ఇయ్యమని అన్నారట. నాకు ఆ కార్డు లేదనంటే ట్రీట్మెంట్ చేయలేదట. ఇక దవాఖాన చుట్టూ తిరుక్కుంటా సొమ్మసిల్లి పడిపోయిండట. అయ్యో చచ్చిపోయిండు అని శవాల రూమ్ లో పెట్టిండ్రట. పొద్దుగాల సిబ్బంది అర్రలు సాఫ్ చేస్తుంటే రాజు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటారు.
ఉంటున్నాడట. ఏందని దగ్గరకు పోయి చూస్తే బతికే ఉన్నాడు మనిషి అని చెప్పిండ్రట. ఎన్ని రోజులు అవుతున్నది రాజు నువ్వు దవాఖానకు వచ్చి? నేను వచ్చి 5-6 రోజులు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి. ఈ కిడ్నీ ఇది లేస్తలేదు, కాళ్ళు నడవని రావట్లేదు, ఇది లేస్తలేదు. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, మీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు మేమైతే ఒక అటెండర్ ఇద్దరు ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు పోవడానికి శాలరీ డబ్బులు లేవు, తీసి వీళ్ళు మార్చి గేట్ ముందు వేసారు. మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరీనా ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిండు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని అడ్మిట్. చూడుండ్రి, మనకు స్వాతంత్రం వచ్చి గిన్నేళ్లైతున్నా పేదోనికి వైద్యం ఇంకా అందని ద్రాక్ష లెక్కనే ఉన్నది. ఒక దిక్కు కోర్టులు అన్నిటికీ ఆధారం ఆధార్ కార్డు కాదని చెప్తూనే ఉన్నది. అయినా ఇల్లు ఆధార్ కార్డును లింక్ పెట్టి మనుషులకు అవసరమైన పనులు చేస్తలేరు. ట్రీట్మెంట్ కి వచ్చిన మనిషిని శవాల రూమ్ లో వేసిండ్రనే వార్త గట్టిగా బయటకు వెళ్లేసరికి డాక్టర్లు ఇప్పుడు గ్లూకోజులు పెట్టి మందు గోళీలు ఇస్తున్నారట. చూడుండ్రి, సర్కార్ దవాఖాన్లు ఏ తీర్ల పనిచేస్తున్నాయో పేదోళ్ళ కోసం. ఏందమ్మా సంగతి? ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది? పర్ఫెక్ట్ అయినట్టేనా? వామ్మో, ట్రైనింగ్ అంటుంది, కొంపదీసి నా కొడుకు ఎసరు పెడుతుందా ఏంది? ఏంది కూసోమంటే కూసుంటుంది, లెమ్మంటే లేస్తుందా? అదే కావాలమ్మా మనకు. అంటే నీ కింద బానిస లెక్క పని చేసిన వాళ్ళని తెచ్చుకుంటున్నావు అన్నమాట నువ్వు. మరి పర్ఫార్మెన్స్ సంగతి ఏంది? దీంట్లో మనల్ని కొట్టేటోళ్ళు ఎవరు లేరు గాని. ఓ, అద్దర కొడుతున్నాయా? మరి ఆటలు పాటలు అంతా ఓకేగా? ఏంది నీ బెదిరింపు? తెచ్చుకుంటా, నువ్వు కొత్త తెచ్చుకో అంతేగాని ఇక్కడ నీ ఇంటర్వ్యూలు అన్ని బంద్ పెట్టు. ఇక రంగంలోకి దింపుడే ఆలస్యం అంటారు. మరి ముహూర్తం ఎప్పుడు పెడదాం? గోతిగా నక్కలెక్క చూస్తుంటే నేనే అర్థం చేసుకోలేకపోయినా, నాతోటి అద్దం పథకం వండుకుంటేనే పక్కకి ఇంకో అంకం తయారు చేస్తున్నావు అన్నట్టు కదా. కానీ ఇప్పుడు చెప్పు, నీ ఏడిపోయిందో? నా ఏడుపుతో నీకు పనే ముందులే, కొత్తలను తెచ్చుకున్నట్టున్నావు కదా. మామూలు కాదు, ఇప్పటికెళ్ళి అన్ని కంట్రోల్ ఉండవలసిందే. ఇప్పుడు నేను మాత్రం ఏం కంట్రోల్ తప్పినా చెప్పు? నువ్వు సెలెక్ట్ చేసిన చీరనే కట్టుకుంటున్నా, నువ్వు ఆడి పారేసిన సౌరమే వేసుకుంటున్నా, హైట్ మ్యాచ్ అవుతలే అని చెప్తే ఎత్తు మెడల చెప్పులు కూడా బంద్ పెట్టినా. నన్ను కాదని కొత్త అంకర్ ఎందుకు తెస్తున్నావు? కొత్త యాంకర్ ఎవరు తెచ్చిండ్రు? ఇప్పుడు నేను మాట్లాడింది కుంకి ఏనుగుల గురించి. నా ఆత్రం పాడుగాను అనవసరంగా బయటపడ్డా కదా. చూస్తావా కుంకి తమాషలు? ముళ్ళును ముళ్ళుతోనే దియ్యాలే, వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలే, ఏనుగుల్ని ఏనుగులతోటే తరమాలే. చూసిండ్రా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లెక్క ఎట్లా కఠోర సాధన చేస్తున్నాయో? వెరీ గుడ్. ఇక్కడ ఫుట్బాల్ ఆడినట్టు కాదు, తిరుపతి మన్యం జిల్లాలలో రెచ్చిపోయే ఏనుగులను ఫుట్బాల్ ఆడాలే. మీ పర్ఫార్మెన్స్ లన్నీ అవిటి మీద చూపెట్టాలే, సరేనా? ఏ మాత్రం మీరు వెనకడిగేసినా చిన్న సీఎం సార్ కు మాట వస్తది. తమ్ముడు సినిమాల పవన్ అన్న లెక్క మంచిగానే కష్టపడుతున్నారు. ఇక జనాలకు కష్టం లేకుండా ఏనుగుల భరతం బట్టి భయం పెట్టాలే. అబ్బో, బాగానే కష్టపడుతున్నాయి పాపం. ఆ పర్సనాలిటీకి పీట మీద నిలవడు పండుకొని లేసుడంటే మామూలు ముచ్చటనే కాదు. ట్రైనింగ్ గట్టిగానే తీసుకుంటున్నాయి. కర్ణాటకకెళ్ళొచ్చి కఠోర శిక్షణ తీసుకుంటున్న ఈ కుంకి ఏనుగులను ఊర్ల మీద పడి పంటలు పాడు చేస్తున్న ఏనుగుల భయపెట్టేందుకు వాడతారన్నట్టు. పోలీస్ సెలక్షన్లు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఎట్లిస్తారో ఈ కుంకి ఏనుగులకు కూడా 3 ఏళ్లు ట్రైనింగ్ ఇస్తారు. ఒంటరి ఏనుగుల పట్టుకొచ్చి మచ్చిక చేసుకుని మావటి వాళ్ళ మాట వినేటట్టు విద్యలు నేర్పిస్తారు. ట్రైనింగ్ పూర్తయినాక మాట వినని ఏనుగులకు దేఖో మేరా రౌడీయిజం అని వాటిని భయపెడతాయన్నట్టు. కానీ జల్దిన గానేది సారు, ఇవి వాటిని కంట్రోల్లో పెట్టే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోయేటట్టున్నది. ఇక జల్దిన రంగంలోకి దింపుండ్రి అని అంటున్నారు ఏనుగుల బాధ పడలేకపోతున్న రైతన్నలు. ఏవైనా వెనకటి తినలేరా? ఇప్పటి తిన్లకు ఏమైంది? కమ్మంగా మంచిగా ఎచ్చం పచ్చం ఉండనే ఉండే. ఏమంటే ఈ 10 ఏళ్ల నుంచి అన్ని విషపు తినలే మనకు తెలుస్తలేదు గాని. అవునా? అందరు మంచిగానే ఉంటున్నాం గారా? మీదికి చూడ మంచిగానే ఉంటున్నాం, మేడి పండు లెక్క. లోపట్లనే ఏం ఖరాబ్ అవుతున్నదో ఏమైతున్నదో తెలుస్తలేదు. అవు, ఇదైతే వాజీవే. వెనకట గుండెపోటు అంటే అది బగ్గ పైసలున్నోళ్ళకే వస్తది అని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరికి వస్తూనే ఉంది గారా. అందరికి వచ్చుడు వేరు, మరీ చిన్న పిల్లలకు కూడా వస్తున్నదిరా. కాలం గా తీర్ల కాటేస్తున్నది గాని ఈ ముచ్చట చూద్దాంపా. సర్కారు ఇగురంగా ఇల్లు అలుక్కుంటారమ్మంటే నడిమిట్ల కొందరు కాంట్రాక్టర్లు ఆఫీసర్లు లేదు రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టే వేస్తున్నారట. పైసల మంత్రి బట్టి సార్కి ముచ్చట తెలిసిందనుకో, ఇత్తడే వేస్తాడు కావచ్చు ఈ కాంట్రాక్టర్ను.
ఓర్ని గింత అద్వాన మానుల్లా ఏం జరిగిందో ఎట్లా జరిగిందో చూస్తే ఈ జ్యేష్ఠులకు ఏమన్నా దిమాకున్నదా అని అంటారు పక్క. మంది సొమ్ము మంగళవారం అన్నట్టే చేస్తున్నారు కదా కొందరు కాంట్రాక్టర్లు. ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీ 20 సంవత్సరాల నుంచి చేతి పంపిణీలో తాగుతున్నారట. ఇప్పుడు నీళ్లకు మస్తు గోసైతున్నదని అంటున్నారు. అప్పట్లెప్పుడో రోడ్డు మీద కారు తీస్తలేడని అది అట్లా ఉండగానే సిమెంట్ రోడ్డు వేసిండని చూసినాం కదా. ఇక ఇప్పుడు ఏకంగా బోరింగ్ పంపు నడిమిట్లకెళ్ళి రోడ్డు వరుసుకుంటా వచ్చిర్రు. తీస్తేనేమో జనాలకు నీళ్లకు తక్లీఫు, తీయకపోతేనేమో రోడ్డు మీద వాహనాలకు ఇబ్బంది. చూడుండ్రి ఎట్లా తయారైనరో కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులు. ఎవరి పెళ్లి పెటాకులైతే మాకేంది, మా జేబులకు రావాల్సిన పైసలు వచ్చినాయా లేదా అన్నట్టే ఉన్నారని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. నా చిన్నప్పుడు నాన్న బియ్యం తింటుంటే మా బాపమ్మ అస్సలు తిననీయకపోతుండే. ఎందుకు బాత్రూమ్ పెడతదనా? చిచ్చి లైవ్ లో ఏం మాటలు, కొద్దిగా సెన్స్ లేదా? అయ్యో ఉన్నమాట అడిగినా ఎందుకు తిట్టది ఇందుకు? నాన్న బియ్యం తింటే పెళ్లినాడు వాన పడుతుందని. నీ పెళ్ళప్పుడు మీ నాన్న ముందారా? ఆమె లేదు గాని వాన మాత్రం గట్టిగానే ఉన్నది. అయిపోయే మరి నేను ఎన్నో సార్లు నానబెట్టిన బియ్యంతో దోశలు పోసుకొని తిన్నా. నా పెళ్లి రోజు వానే పడలేదు. అట్లనా? ఎందుకంటే నా పెళ్లి ఎండాకాలంలో పెట్టుకున్నా కదా. ఓ నీ మాటలు సల్లగుండా పుట్నాలేగినట్టే ఎగుతున్నాయేంది అలా. మన పెళ్లి సంగతి పక్కకు పెట్టుకని గీ బుజ్జి పెళ్లియుడు పోయి తుఫాన్లో పెట్టుకున్నారట. అయ్యో మరి ఎట్లయింది? అగోగా అట్లయింది. అయ్యో మంచిగా పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది అని పాడుకుంటా తీసుకుపోదాం అనుకుంటే జేసీబీలో తీసుకుపోవాల్సి వచ్చింది. అయినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా తుఫాన్ వచ్చినా ఆగదు కదా. ప్రకాశం జిల్లా పాలేటిపాడట ఈ పెన్లోల్లది. మంటపానికి పోదామనంటే మూసివాగు వారుతున్నది. ఎట్లా చెయ్యాలే, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, పోయొచ్చేటట్టేమో లేదు అని అధికారులకు ఫోన్ కొడితే జేసీబీ తెప్పించి వాగు దాటిచ్చిరు. మొత్తానికి సమయానికి పెళ్లి మంటపానికి మమ్మల్ని చేర్చినందుకు ధన్యవాదాలని చెప్పుకున్నారు. కానీ పాపం పిల్ల సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అయిపోతాయా ఏంటి అని అనుకోవచ్చు మనసులా. ఏంది సిరమ్మ తిన్నదరగక ఏమన్నా ఇబ్బంది పడుతున్నావా? ఏందో ముఖంగా అట్లా పెట్టినావు? ఈ ముక్క వాసనకు గాలి వీల్చుకోలేక పీల్చుకుంటున్నారా? ఎక్కడికెళ్ళి వస్తుందిరా వాసన? నా బట్టలే వానలకు సక్కగారక ముక్క వాసన కొడుతున్నాయి. గా మాస్క్ దేండ్రయ్యా, నువ్వు దగ్గరకు రాకిగా చెప్తున్నా. నువ్వు బట్టలకే గిట్లా అంటున్నావు, గా పిల్లల చూస్తే ఇంకేమంటావో. అయ్యో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లిలా ఏకలవ్య స్కూల్ కు 2 రోజుల సంధి కరెంట్ లేదట. ఇంకేముంది నల్లలు రాక ఆగమాగం చెందనం స్నానం చేసి 2 రోజులైతుంది. కనీసం ముఖం కడుక్కుందామన్నా సుక్క నీళ్లు లేవు. ఫ్యాన్లు లేక దోమలతోటి రాత్రంతా నిద్ర లేదు. మమ్మల్ని పట్టించుకోరు సార్లు అని నిరసన చేసిర్రు. వానలు రాని వరదలు రాని తుఫానుండని పెద్దలు తట్టుకుంటారు గాని పిల్లలు ఎట్లా తట్టుకుంటారులా? సహాయక చర్యల మీద పడి ఇలా సంగతి మర్చిపోయినట్టున్నారు. జర్రా ముందుగాల వాళ్ళ బాధ కూడా పట్టించుకోరే సార్లు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.